అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసేటటువంటి వ్యక్తి కొంతం దిలీప్ బండారం భయంకరంగా బయటపడుతున్నది. దాదాపు ఈ కొంతం దిలీప్ అనేటటువంటి వ్యక్తి పర్యటన అనేటటువంటి పేరుతోటి, అంటే ఈయన పర్యటన శాఖ మంత్రి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ విదేశీ పర్యటనలట. నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా ఇన్నిసార్లు విదేశాలకు పోలే కావచ్చు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, కేసీఆర్ కూడా ఇన్నిసార్లు పర్యటనలు చేయలే కావచ్చు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్. కానీ కొంతం దిలీప్ అనేటటువంటి వ్యక్తి దాదాపు 10-12 సార్లు విదేశీ టూర్లు, మరి ఈయన విదేశాలకు ఎందుకు పోయిండో ఏమో తెలియదు కానీ విదేశీ టూర్లు కొంతం దిలీప్ అనేటటువంటి వ్యక్తి 18.45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. కొంతం దిలీప్ అనేటటువంటి వ్యక్తి 7.5 సంవత్సరాలలో 2016 నుండి 2023 నాటికి కొంతం దిలీప్ అనేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి 18 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము అనేది వినబడుతున్న వార్త. మరి ఈ 18,000 కోట్ల రూపాయల దందా ఎట్లా బయటపడ్డదంటే ఆర్టీఐ ద్వారా బయట పెట్టినది. ఈ ఆర్టీఐ అనేటటువంటి చట్టం లేకపోతే కొంతం దిలీప్ బండారం బయట పడకపోతుండే. కానీ ఈ ఆర్టీఐ వేసి కొంతం దిలీప్ భాగోత్తం మొత్తం బయట పెట్టినది. ఇప్పుడు ఈ 18 కోట్ల రూపాయలు కొంతం దిలీప్ సొంతంగా కష్టపడి పంట పండించి సంపాదించినటువంటి సొమ్మేం కాదు, మన ప్రజల సొమ్మే. ఈ కొంతం దిలీప్ ఏం ఖర్చు చేసేది ప్రభుత్వం కట్టాల్సినటువంటి సొమ్మే, అది ఐటీ కిందకే వస్తుంది. అయితే ఈ కొంతం దిలీప్ ఈయన డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి డైరెక్టర్. డిజిటల్ మీడియా అంటే ఏం చేయాలా? యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఎట్లా పెట్టాలి, సోషల్ మీడియాలో ఏ వీడియో పబ్లిక్ చేయాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మ్యాక్సిమం డిజిటల్ మీడియా అంటే సోషల్ మీడియా, డిజిటల్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్, ఇవి ఎలక్ట్రానిక్ మీడియా కిందకి వస్తాయి. మరి కొంతం దిలీప్ ఈ మీడియాలు చూసుకోకుండా విదేశీ పర్యటనలు చేయడం ఏంది? అంటే విదేశాలకు పోతారట, స్విట్జర్లాండ్, జర్మనీ, జపాను, అమెరికా, లేకపోతే దావోసు, ఇటు. అసలు ఈ కొంతం దిలీప్కి ఈ పర్యటనలకు సంబంధం ఏంది? ఈ కొంతం దిలీప్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. నాకు తెలిసి కేటీఆరే కావచ్చు, కేటీఆర్కి బాగా దగ్గర ఉంటాడు. ఈ కొంతం దిలీప్ అనేటోడు విదేశాలకు పోవడానికి కారణం కూడా రాజకీయ నాయకుడు చేయబట్టి అనేది ఒక చర్చ. అంటే మరి ఈ రాజకీయ నాయకుడు సంపాదించినటువంటి పైసలన్నీ విదేశాలకు ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తుండా, విదేశాల మీద హవాలా దందా చేసిండా అనేది ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఈ కొంతం దిలీప్ కథ ఏందనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుని, దాదాపు ఈ కొంతం దిలీప్ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాడు బీఆర్ఎస్ పార్టీకి, సోషల్ మీడియాకి చూసుకుంటాడు. ఈ కొంతం దిలీప్ కొన్ని 100 కోట్ల రూపాయలతోటి బీఆర్ఎస్ అనేటటువంటి ఒక సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఇప్పుడు కేసీఆర్ని జోకడానికి ఈ కొంతం దిలీప్ కథ ఏంది అసలు? ఈ కొంతం దిలీప్ అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే సోషల్ మీడియాలు పెట్టించుకుంటాడు. కొన్ని బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానళ్ళు, బీఆర్ఎస్ ఇన్స్టాగ్రామ్లు, బీఆర్ఎస్ వాట్సాప్లు, బీఆర్ఎస్ ఫేస్బుక్లు, బీఆర్ఎస్ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి రేవంత్ రెడ్డిని తిట్టిపిస్తాడు, తర్వాత బీజేపీని తిట్టిపిస్తాడు, తర్వాత మంత్రులను తిట్టిపిస్తాడు, ప్రభుత్వాధికారులను తిట్టిపిస్తాడు, మాలాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకులను తిట్టిపిస్తాడు. ఈ కొంతం దిలీప్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ని ఎవరన్నా విమర్శిస్తుర్రు, బీఆర్ఎస్ ఎవరన్నా నిలుతురు అంటే కథం సోషల్ మీడియాతో అటాక్ చేపిస్తాడు ఈ కొంతం దిలీప్ అనేటటువంటి వ్యక్తి. ఈ కొంతం దిలీప్ అనేటటువంటి దుర్మార్గమైన వ్యక్తి 18,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్మును అడ్డగోలుగా కరగనాకిచ్చేసి మింగిండు మొత్తం. అసలు ఈ కొంతం దిలీప్ బండారా మొత్తం కూడా V6 పత్రికలో చాలా క్లియర్ కట్ గా వచ్చింది. ఈ కొంతం దిలీప్ గురించి ఏమొచ్చింది అనేది చాలా క్లియర్ గా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి. కొంతం దిలీప్ కు సంబంధించినటువంటి భాగవతం నాకే కండ్లు బయలు గమ్మినాయి, ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ మనిషి అని చెప్పి ఒకసారి చూస్తే తెలుస్తుంది కొంతం దిలీప్ కథ మొత్తం కూడా. సర్కారు సొమ్ముతో కొంతం దిలీప్ షికారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ హోదా. అసలు వివరాల్లోకి పోతే ఇగో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేసిన కొంతం దిలీప్ విదేశీ పర్యటనల పేరుతో రూపాయలు 18.50 కోట్లు సర్కారు సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసినట్టు వెల్లడైంది. సమాచారం హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా ఈ భాగోతం బయటకు వచ్చింది. డిజిటల్ మీడియా డైరెక్టర్ హోదాలో కొంతం దిలీప్ విదేశీ పర్యటనల కోసం 2016 ఆగస్టు 1 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు 7 ఏళ్లలో రూపాయలు 18,45,07,520 ఖర్చు చేశారు. ఇందులో ఎన్నికల ఏడాదైన 2023లో ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 3 వరకు 8 నెలల కాలంలోనే రూపాయలు 13.85 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. దీంతో అప్పటి అధికార పార్టీకి లబ్ధి చేకూరేలా కొంతం దిలీప్ ఫండింగ్ సమకూర్చుకునేలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2023లో దిలీప్ కేవలం బ్రిటన్ కు మాత్రమే వెళ్ళినట్లు రికార్డు చెప్తున్నాయి. మరి ఈ ఒక్క పర్యటనకే అంత మొత్తం ఎలా ఖర్చు చేశారు అనేది ఇప్పటికీ చర్చాంశంగా మారింది. ఆయన విదేశీ పర్యటనకు ఆయన ఖర్చంతా ఐటీ విభాగం కింద చూపారు. వాస్తవానికి ముఖ్యమంత్రి లేదా మంత్రి బృందం
విదేశీ పర్యటన చేసిన ఇంత భారీ మొత్తంలో ఖర్చు జరగదు. అలాంటిది కొంతం దిలీప్ తన అధికారిక విదేశీ పర్యటనలో ఇంత మొత్తాన్ని ఎందుకు ఎలా ఖర్చు చేశారనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. ఏ అవసరం కోసం ఖర్చు చేశారో సరైన లెక్కలు చూపలేదని తెలుస్తున్నది. పైగా ఆయన చేసిన పర్యటనలతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని ఐటీ శాఖ అధికారులు చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నవంబర్ 2న ఉన్న ముఖ్య నేతకు కావాల్సిన వ్యక్తిగా కొంతం దిలీప్ కు పేరుందట. దీంతో ఎన్నికలకు ముందు ఏ ముఖ్య నేత పనులు చేసుకునేందుకు దిలీప్ విదేశాలకు వెళ్లారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తాజాగా ఆ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దిలీప్ విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్లారు, రూపాయలు 18.45 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు, అందులోనూ 2023లో ఏకంగా 13.85 కోట్లు దేనికి ఖర్చు పెట్టారని, ప్రభుత్వం సొమ్ము సొంత అవసరాలకు బదిలీ అయ్యిందా అనే కోణంలో ఎంక్వైరీ ఆదేశిస్తున్నట్టుగా మనకు చాలా క్లియర్గా కనబడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొంతం దిలీప్ పైన ఎంక్వైరీ పెడుతున్నారు. కొంతం దిలీప్ కు సంబంధించినటువంటి అసలు కథ కూడా ఉన్నది. అది కూడా చాలా క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి. కొంతం దిలీప్ అసలు కథ చూడు సార్. కథ కొంతం దిలీప్ అధికారిక పర్యటన వివరాలు: మే 2025 అమెరికాకు పోయిండు, జూన్ 2016 అమెరికా పోయిండు, అక్టోబర్ 2016 అమెరికా పోయిండు, మే 2017 అమెరికా పోయిండు, జనవరి 2018 దావోసు స్విట్జర్లాండ్, జనవరి 20కి దావోసు స్విట్జర్లాండ్, మార్చి 2022 అమెరికా, మే 2022 బ్రిటన్ అండ్ దావోసు స్విట్జర్లాండ్ కూడా పోయిందట. మే 2023 బ్రిటన్. ఎవడు తిరిగమన్నాడు, ఎందుకు తిరిగిండు, ఎవడబ్బ సొమ్మని తిరిగిండు, దేనికి పోయిండు? పోనీ ఈ కొంతం దిలీప్ విదేశీ పర్యటనకు పోయిండు, ఎవరికైనా లాభం ఉందా? ఎవరి కోసం పోయిండు కొంతం దిలీప్ అనేటటువంటి వ్యక్తి? ఈ కొంతం దిలీప్ ఎవరు? మళ్ళీ కేటీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, కేటీఆర్ బ్యాచ్, కేటీఆర్ కు దోస్తు, కేటీఆర్ కు కావాల్సిన మనిషి. మరి ఈ కొంతం దిలీప్ ఏంది అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియాకు ఆయన డైరెక్టర్ గా పనిచేసింది. డిజిటల్ మీడియా డైరెక్టర్ అంటే ఎవరెవరిని బీఆర్ఎస్ పార్టీలోకి లాక్కోవాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎవడెవరు సపోర్ట్ చేస్తే ఎవరికి పైసలు ఇవ్వాలని చెప్పి మొత్తం ఈ కొంతం దిలీప్ అనేటోడు చూసుకుంటాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, బీజేపీ పార్టీని తిట్టడానికి, మాలాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకులను తిట్టడానికి, మాలాంటి వాళ్ళపైన ట్రోల్స్ చేయడానికి కొంతం దిలీప్ కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు సోషల్ మీడియా కోసం. ఈ కొంతం దిలీప్ వెనకాల ఎవరు ఉంటారు? కేటీఆర్ అనేటటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఉంటాడు. కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి వలన ఈ కొంతం దిలీప్ దందా అంతా 18 కోట్ల రూపాయలు అండి. ఎవడప్ప సొమ్ము, ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? కొంతం దిలీప్ అనేటోనికి 18 కోట్ల రూపాయలతోటి విదేశీ పర్యటన చేయడానికి ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? ఎట సంపాదించిండు? ఎవడప్ప సొమ్ము? అంటే కొంతం దిలీప్ పోయినటువంటి పైసలని మన ప్రభుత్వ సొమ్మే, అంటే మన సొమ్మే, మన పన్నులతో వసూలు చేసేటటువంటి మన పైసలే మింగింది వీళ్ళంతా. ఇంకా మాకేం తెలియనట్టు నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇంకా మేమేం అవినీతి చేయలేదు, మేమేం దందా చేయలేదు అని చెప్పి సిగ్గు లేకుండా ఇదే బీఆర్ఎస్ మాట్లాడుతున్నది. మీరు చేసినటువంటి దందా కదా, మీరు చేయబట్టే కదా తెలంగాణ ప్రజలు మీరు వద్దురా బాబు అని చెప్పి మిమ్మల్ని ఓడవచ్చినారు. ఇంకా కొంతం దిలీప్ భాగవతం చానే ఉన్నది. ఇగో ఇదేంది, సాఫ్ట్ నైట్ పేరిట కొంతం దిలీప్ తన విదేశీ పర్యటనల కోసం ఖర్చు చేసింది ఎంత? ఈ కొంతం దిలీప్ అనేటోడు ఇప్పటిదాకా విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు పెట్టింది అనేటటువంటి లెక్కలతో సహా ఉందో చూడండి. సంవత్సరం ఖర్చు పెట్టింది రూపాయల్లో లెక్క పెడితే 2016 ఆగస్టు 1, 2017 మార్చి 1 నాటికి 32,72,462 లక్షల రూపాయల ఖర్చు పెట్టింది సారు. తర్వాత ఇంత 32,72,462 రూపాయలు ఖర్చు పెట్టింది సారు. అంటే దాదాపు ఈయన విదేశీ పర్యటనలకే ఏదైనా బయటికి పోదామంటే కథం లక్షల రూపాయలు లేదా కోట్ల రూపాయలు. కొంతం దిలీప్ ఎంత దుర్మార్గమైన వ్యక్తివయ్యా! నువ్వు ఎవడి కోసం పోయినావు, దేనికి పోయినావు, నీ వల్ల ఎవరికి లాభం జరిగింది, ఏ ప్రజలకు లాభం జరిగింది, నువ్వు ఏం చేసినావు అని చెప్పి. తర్వాత 2017-18కి 51,99,429 రూపాయలు ఖర్చు పెట్టింది సారు. ఏడికి పోవడానికి? విదేశీ పర్యటనకు పోవడానికి 1 ఇయర్లో 2017 నుండి 18 దాకా, 18 నుండి 19 దాకా, 2018-19 దాకా 27,76,394 రూపాయలు ఖర్చు పెట్టింది సార్. లక్షలతో వ్యాపారమే మొత్తం. విదేశీ పర్యటనలు పోవడానికి, పనిచేయడానికి కాదు, పర్యటనలు చేయడానికి. మరి నేనేమన్నా పర్యాటక శాఖ మంత్ర కొంతం దిలీప్, లేదా ఐటీ శాఖ మంత్ర ఏందన్నట్టు? తర్వాత 2019-20 50,35,646 రూపాయలు ఖర్చు పెట్టింది సారు. తర్వాత 2020-21కి 51,68,930 రూపాయలు ఖర్చు పెట్టినట్టు సారు.
తర్వాత 2021-22 94,93,980. తర్వాత 2022-23 1,50,10,155. తర్వాత మొత్తం 2023 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు, అంటే మొత్తం ఫైనలైజ్ అంటే దాదాపు 2016 నుండి 2023 వరకు, అంటే 7.5 సంవత్సరాలలో కొంతం దిలీప్ అనేటోడు మన ప్రజల సొమ్ము ఎట్లా మింగిండు సార్ అంటే 13,85,50,524 ఇన్ని కోట్ల రూపాయలు కొంతం దిలీప్ మింగిండు. నేనేమంటున్నా, కొంతం దిలీప్ చెప్పాలా, ఇది ప్రజల సొమ్ము కాదు, మా పైసలే, మా బీఆర్ఎస్ పార్టీ ఫండు, మేమే విదేశీ పర్యటనలకు పోతుండే, నాకు విదేశీ పర్యటనలు చేయడం అంటే ఇష్టము, నేను పర్యాటక శాఖ మంత్రి అయిదాం అనుకున్నా, నాకు చాలా నచ్చింది విదేశీ పర్యటన ఇది చెప్పాలా, ఇవి చెప్పాలా? ఎవడబ్బ సొమ్ము, దేనికి పోయినావు, నీ వల్ల తెలంగాణ సమాజానికి ఏం ఉపయోగపడ్డది? సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటా, సోషల్ మీడియాలో వాళ్లకు వీళ్లకు ఏది చెప్పుకుంటా ఉండేటటువంటి బ్యాచ్ నువ్వు. డిజిటల్ మీడియా అంటే ఏంది? మాది కూడా డిజిటల్ మీడియానే కదా. ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ అనేది డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియా చూసుకునేటటువంటి వ్యక్తికి పర్యటనలకు ఏంటి సంబంధం? కొంతం దిలీప్ ఏం చేయాలా? ఆఫీస్ పెట్టుకోవాలా, ఆఫీస్లో కూర్చోవాలా, ఆఫీస్లో యూట్యూబ్ ఛానల్తో పని చెప్పాలా, ఇన్స్టాగ్రాము, కొన్ని పేజీలు, కొన్ని వాట్సాప్లు, గిట్సాప్లతో సోషల్ మీడియాతో పని చేసుకోవాలా. మరి గటెందుకు పోయినావు? విదేశీ పర్యటనలకు ఎన్నిసార్లు పోతావు? ఎన్నిసార్లు అమెరికా పోతావు? ఎన్నిసార్లు దావోస్ పోతావు? ఎన్నిసార్లు బ్రిటన్ పోతావు? ఎందుకు పోయినావు స్విట్జర్లాండ్? దేనికి పోయినావు? దీని వెనకాల పెద్ద కథ ఉన్నది. కొంతం దిలీప్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి. నాకు తెలిసి మాక్సిమం కేటీఆరే అనుకుంటున్నా. మరి కేటీఆర్ పైసలు లావాదేవీల గురించి మన కొంతం దిలీప్ చూసుకుంటుండేమో. అంటే బ్రిటన్ పోతాడట, అంటే అమెరికా పోతాడట. సారు ఎందుకు పోవాల్సినటువంటి అవసరం వచ్చింది అనేది ఫస్ట్ ఇది బయట పెట్టాలి. ఈ కొంతం దిలీప్ అనే వ్యక్తి ఎందుకు టూర్లు వేయండు, ఎందుకు అమెరికా పోయిండు, ఎందుకు బ్రిటన్ పోయిండు, బయట దేశాలకు ఎందుకు తిరుగుతా ఉన్నాడు అనేది ఫస్ట్ ఒక అంశం తెరపైకి రావాలి. వచ్చిన తర్వాత అసలు డీటెయిల్స్ బయట పడతాయి. కాబట్టి ఫస్ట్ కొంతం దిలీప్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అరే మేము ఏం తప్పు చేయలేదని చెప్పారు కదరా బాబు, మీరు ఏం తప్పు చేయలే, శుద్ధపూసం మేము, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసనని మాట్లాడినారు కదా. మరి ఈ కోట్ల రూపాయలు బయటికి ఎట్లా వస్తున్నాయి రా బాబు? కోట్ల రూపాయలు బయటికి ఎట్లా వస్తున్నాయి? ఎవడప్ప సొమ్ము ఏడికెళ్ళి వస్తున్నాయి? ఏం జరుగుతున్నది? ఇవన్నీ కూడా లెక్కలు పత్రాలు బయట పెట్టాలా. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలా. ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎందుకంటే అట్లీస్ట్ ఆర్టీఐ వేసి ఈ సమాచార హక్కు చట్టంతో ఈయన ఈ కొంతం దిలీప్ బండారాన్ని బయట పెట్టినది. ఈ విషయంలో నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ కొంతం దిలీప్ పైన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ ఈ 18 కోట్లు ఎట్లకెళ్ళి వచ్చినాయి, ఏడికెళ్ళి వచ్చినాయి, ఈ 13 కోట్లు ఎట్ల ఖర్చు పెట్టిండు, ఎవడప్ప సొమ్ము అనేది ఫస్ట్ తేలాల. కొంతం దిలీప్ కష్టపడి సంపాదించిండా, తెలంగాణ ప్రజల సొమ్ము అనేది ఫస్ట్ ఈ అంశం బయటపడాల్సినటువంటి అవసరం ఉన్నది. విదేశీ పర్యటన ఏందా బాబు? నువ్వు ఏం బిక్తున్నావు అని విదేశీ పర్యటన, నువ్వు ఏం చేస్తున్నావు అని విదేశీ పర్యటన, నువ్వు దేనికి పోయినావు విదేశీ పర్యటనలకు? ఒక్కసారి పోయినావంటే ఏందో 10 సార్లు తిరుగుతారా? నీకేం పని ఉంది అసలు? మళ్ళీ నువ్వు ఒక డైరెక్టర్ హోదాలో ఉన్నావు. బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసినావు. మరి ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి డిజిటల్ మీడియా చూసుకోకుండా విదేశీ పర్యటనలు పోయి ఏం బిక్తున్నావు? ఏం చేసినావు పోయి? కొంతం దిలీప్ దీనికి చెప్పాలా సమాధానం. ఈ వార్తకి నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంటుంది. చూద్దాం మరి కొంతం దిలీప్ చెప్తారా, ఏం చేస్తారనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.